ఎప్పుడు ఫోటోలు తీసుకోవడము అదే పని అలికితా నీకు. అంత సీన్ లేదు. ఇప్పుడు స్నాప్ పెట్టుకుంటుంది. ఎందుకండి రోడ్లో ఉన్నామండి. మేము ఊటీకి వచ్చాం. చలేస్తుంది, వర్షం పడుతుంది అనుకుంటా. అయినా మా ఇంట్లో ఒప్పించుకొని మేము ఊటీకి వచ్చాం. పెద్ద ట్రిప్ అయ్యారు అని ఊటీ పెద్ద కొడైకెనాల్ అయిపోయినా కోయంబత్తూర్ అయిపోయినాక మైసూర్ అలా చూసేసి మైసూర్ ఎక్కడ, మైసూర్ ఎక్కడ, ఊటీ దగ్గరలోనే ఉంటాయి కదా. నీకున్న క్లారిటీ వాళ్ళ ప్లేస్లే. అసలు ట్రిప్ ప్లాన్ చేయాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను ఎలా ప్లాన్ చేయాలి, ఎలా వెళ్ళాలి. ఊటీలో ఆటోలు ఉంటాయా? ఉంటాయి. ఊటీలో ఉన్నాం. ఒక నర్సరీ ఫామ్కి అయితే వచ్చాం. స్కూటీలో ఊటీకి వచ్చి తర్వాత ఆటోలో నర్సరీకి వచ్చాం. ఒక నర్సరీకి వచ్చి ఊటీ చెట్లు తిరుపతికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. వచ్చింది నా ఫోటో షూట్ కోసం. ఈ పాప ఇక్కడికి వచ్చినాక నన్ను ఫోటో తీ నన్ను పొద్దున్నే 5కి పెడుతుంది. నేను నువ్వు 5:40కి లేసావు, నేను 5కి లేసాను. వస్తే ఈ పాపను ఫోటో తీయాలా? ఇంత రెడీ అయ్యి వచ్చిందా? నేను ఎందుకు ఇంకా తీసుకోవాలి, మీరే చెప్పండి. తీస్తా అలికిత. నీకు ఫోటోలు తీయడానికి నేను పుట్టాను. ఇది రోడ్ అంట, తెలుసుకోండి. ఇది రోడ్. ఫోటో అడిగితే నేను వీడియో తీస్తున్నా. చూసావా? నాలాంటి ఫ్రెండ్ నీకు దొరుకుతుందా? అదృష్టం. 2019లో చేసుకున్నాను. అదృష్టం. ఆకలేస్తుంది ఫ్రెండ్స్. ఊటీలో ప్యాకెట్ కూడా దొరకట్లేదు. ఊటీలో ఆకలేస్తుంది, ఎక్కడైనా ఆకలేస్తుంది. లేస్ ప్యాకెట్ కూడా దొరకట్లేదు. అసలు ఇదేం ప్లేస్? మరి అడవిలోకి వచ్చావు అనుకుంటారు. ఏం లేదు, షాప్స్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ బిస్కెట్స్, టీ కొట్టు, ఆ కొట్లు ఉన్నాయండి. లేస్ కొట్లు అయితే ఒక కొట్టు కూడా లేదు.